ఇవాళ సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదోపవాదాలు కూడా మీకు ఎగెనిస్ట్ గానే వచ్చేందుకు ఆస్కారం ఉంది. రేవంత్ రెడ్డికి లిటరల్ గా మొట్టికాయలు వేసినట్టే కనిపిస్తా ఉంది. ముందుగా న్యూస్ ఛానల్ వారికి, మీకు ప్యానల్లో ఉన్న అందరికి కూడా నమస్కారం, ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎంత దుర్మార్గ స్టేజ్కి చేరుకున్నాయి అంటే, తాము చేసినప్పుడేమో సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అనేటువంటి జుగుత్సాకరమైనటువంటి రాజకీయాలని తెలంగాణలో ఈనాడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ లేదా మరికొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్న తీరును చూస్తే చాలా విచిత్రం అనిపిస్తుంది. ఎందుకు చెప్తామని ఈ మాట అంటే, 2014లో అధికారం వచ్చినప్పుడు సరే వాళ్ళకి 63 ఎంతో వచ్చినట్టున్నాయి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేసారు, టీడీపీని ఖతం చేసినారు, వాళ్ళని తీసుకున్నారు, అదే సిపిఐని తీసుకున్నారు, కాంగ్రెస్ని తీసుకున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండడానికి అవకాశమే లేదు, కేవలం మా ప్రభుత్వమే మొత్తం ప్రజలకు చేస్తాము, ప్రతిపక్షాలు ఉంటే దానివల్ల నష్టం జరుగుతుంది అని శ్రీరంగ నీతులు వల్లించినటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దురాఘాతాలని తెలంగాణ సమాజం మర్చిపోలే. పోనీ మళ్ళీ 2018లో అధికారంలోకి వచ్చిండ్రు, మళ్ళీ మిమ్మల్ని నమ్మిండ్రు, తెలంగాణ ఇచ్చినాము, మేము కొట్లాడినాము, అయినా మాకు అవకాశం ఇవ్వలేదు. ప్రజలు మీకు దీవించిండ్రు, దీవించిన తర్వాత అద్భుతంగా పరిపాలన చేయాల్సి ఉండే. మళ్ళీ మీకేమొచ్చింది, 80 పైచీలుగా మీకు ఇచ్చినారు, మళ్ళీ తీసుకుపోతే దాన్ని 100 చేసినారు. అంటే ఏంటిది, ఇది ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తావు అంటే 100 ఎలుకలు తిన్నటువంటి పిల్లట తీర్థయాత్రలు చేసిందట. ఇలాంటి రాజకీయాలని తెలంగాణ సమాజాన్ని మలినం చేసి ప్రజాస్వామ్యాన్ని కొని చేసి మళ్ళీ తిరిగి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం అంటే ఇది గురిగించ నీతులు తప్ప, గుంటనక్క నీతులు తప్ప మరొకటి కాదు. ఎందుకు చెప్తున్నంటే, ప్రజాస్వామ్యాన్ని మీరు ముందుగా నిలబెట్టి ఉంటే నిజంగా ఎస్ మీరు మా దాంట్లోకి వచ్చారు. నేను ఇవాళ తప్పుల గురించి మాట్లాడతలేనండి, మీ ఛానల్ ద్వారా స్పష్టంగా చెప్తున్నా. అది రాజ్యాంగబద్ధమా కాదా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే జనరల్ టాక్ మాట్లాడుతున్నా. ఈ దుష్ట సాంప్రదాయానికి మీరు తీసుకొచ్చినారు, ఇలాంటి వికృతమైనటువంటి రాజకీయ క్రీడలు ఆడినారు. జడ్పీ చైర్మన్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, తెలంగాణలో ఉండబడేటువంటి ప్రతి రాజకీయ నాయకుడిని సంతలో పశువుల కంటే హీనాతీనంగా కొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఇటువంటి మాటలు మాట్లాడడం బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే, వాస్తవంగా ఇది నైతికత అంటే నిజమే అనైతికత ఉండవచ్చు, కానీ ప్రజాస్వామ్య పాలకునిగా ఉద్యమాలు చేసి వచ్చిన చెప్పినటువంటి మీరు లేదు, మేము గత ప్రభుత్వాలను మెడలు వంచినాం, తొడలు కోసుకున్నాం, లేదా దళితుని సీఎం చేస్తా, లేదా ఉద్యమకారుల త్యాగాలని గౌరవిస్తా, కొత్త ప్రజాస్వామ్యానికి పుంతలు దొక్కిస్తా అని చెప్పినటువంటి గత పాలకులు, గత ముఖ్యమంత్రి గారు ఇవాళ రోడ్ల మీద బట్టి ఏడ్చడం అంటే ఇది మొగిని కొట్టి మొగిసాలకి ఎక్కినట్టు. అంటే ఒక మాట కైలేష్ గారు ఒక మాట నేను అడుగుతా. చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ అలా చేసిందని మీరు అంటా ఉన్నారు కదా, మరి మీరెందుకు అదే ఆనవాయితీని కంటిన్యూ చేస్తా ఉన్నారు? ఇవాళ ఆ 10 మంది విషయంలో మీరు వాళ్ళని రిజైన్ చేయించి మీ పార్టీలో జాయిన్ చేయించుకుంటే బాగుండేదేమో. రెండో అంశం, ఎలక్షన్స్ కి ముందు కావచ్చు. ఒక మాట ఎలక్షన్స్ కి ముందు రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు, పార్టీలో రిజైన్ చేయకుండా ఆ టికెట్ మీద గెలిచి నా పార్టీలో కనుక వస్తే రాళ్లతో కొట్టుర్రి పార్టీ మారిలో అందరినీ అనేటువంటి మాట చాలా సందర్భాల్లో చెప్పిండు రేవంత్ రెడ్డి. మరి ఆ మాట ఇవాళ రేవంత్ రెడ్డి గుర్తులేదా? ఆ మాట ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తులేదా? ఒక్కటే నిమిషం, నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు రాజనీతి యుద్ధం జరిగితేనేమో, ముఖాముఖి యుద్ధం జరిగితే డెఫినెట్గా మనం యుద్ధంలో మీరో వైపు మేము వైపు నిలబడతాం. కానీ ఇవాళ కుటిల రాజకీయ నీతాలు ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని ఓడించి మాకు అధికారంలోకి ఇచ్చినటువంటి తెల్లారించండి, వీళ్ళు ఏం మాట్లాడతారు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది, త్వరలోనే ఎమ్మెల్యేలు మీకు గుండు సున్నా పెడతారు, మా పార్టీలకు వస్తారు అంటే ఏందని వీడి యొక్క ఫ్యూడలిస్టు భావజాలాన్ని, అంటే అధికారంలో మేమే ఉండాలి, అధికార రాజకీయ పాత్రను మేమే చేయాలి, ప్రజాస్వామ్యంలో కూడా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించడం లేనటువంటి వీళ్ళు ఇటువంటి పాలన చేస్తున్నప్పుడు నువ్వేమో యుద్ధం చేస్తావు. యుద్ధం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నావు, అణుబాంబులు వేస్తావు మా మీద. అంటే మేము చేతులు ముడుచుకొని కూర్చోవాలా, మేమేమో కత్తులతోని కటాలతో యుద్ధం చేస్తామా? రాజు లెక్క మీరు బాంబులు వేస్తే మేము అటం బాంబులు వేస్తాము, మీరు అణుబాంబులు వేస్తే మేము హైడ్రోజన్ బాంబులు వేస్తాము. ఇది కదా రాజకీయ నీతి. ఇందులో మెసేజాలు ఏం లేవు, నేను క్లియర్గా చెప్తా ఉన్నా. కాబట్టే ఇవాళ 226 ఏదైతే ఆర్టికల్ రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగంలో రాసినటువంటి సర్వోన్నతమైనటువంటి అధికారాలు కలిగినటువంటి స్పీకర్ని ఎవరు ప్రశ్నించేదారాలు, పరిమితమైనటువంటి ఏదైతే ఇవాళ మనం చెప్తా ఉన్నామో అపరిమితమైన అధికారాలు కలిగిన స్పీకర్ని ఎవరు ఎట్టి పరిస్థితుల్లో చేయరు. దాని ప్రకారం పోతాం. సుప్రీంకోర్టు కనుక ఒకవేళ నిజంగా కూడా తీర్పు వస్తే
దాన్ని ఎదుర్కోవడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. కానీ కళ్ళబొల్లి మాటలతోటి ప్రజల్ని ఏమార్చి ఇవాళ రాజకీయంగా తెలంగాణలో మీ పార్టీ పని అయిపోయిన తర్వాత తిరిగి ఇటువంటి నీతులు చెప్తున్నారు. ఎంత అద్భుతమైన నీతులు అంటే అసలు ప్రజాస్వామ్యం అంటేనే వాళ్ళు అన్నట్టు, అంటే మేము 45 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను తీసుకుంటాం, మీరు తీసుకోవద్దు, మేమేమో యుద్ధంలో మీ మీద మొత్తం మీ తలలు నరుకుతాం, మీరు మాత్రం 2 చెడతలు పట్టుకొని భజించాలంటే ఎవరు భజించారండి? ఇది రాజకీయ కౌటిల్య అర్థశాస్త్రంలో రాజనీతి. యుద్ధానికి యుద్ధం ఖచ్చితంగా మేము చెప్పింది నైతికమైనటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నా. ఇది ఎందుకంటే కోర్టులో నడుస్తుంది, ఇక నేను దాని గురించి మాట్లాడను. కానీ ఇవాళ తెలంగాణలో పూర్తిగా నిరంకుశమైనటువంటి పరిపాలన కొనసాగించి ప్రజలని గొంతు మూయించి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టి ప్రజాస్వామ్యవాదుల యొక్క ఇండ్లు గులగొట్టి దర్వాజలు వలగొట్టి కోదండరాం లాంటి వాళ్ళని జైలు పంపుతావు, కొట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారిని జైలు పంపుతావు, తెలంగాణ వాదులని మందకృష్ణ మాదిగ లాంటి ఒక సామాజిక ఉద్యమకారుని కైలాష్ గారు ఒక్క నిమిషం చివరి మాట మీరు ఒకటి. ఇటువంటి జుగుత్సాకరమైనటువంటి ప్రజలకు వ్యతిరేకమైన కార్యక్రమాలు మీరు చేసినప్పుడేమో అది అద్భుతం, అది తెలంగాణలో కొత్త పుంతలు దొక్కించి ఇది భారతదేశానికి నమూనా అని చెప్తున్నారు. ఎందుకు నమూనా అవుతుంది? ఎట్లా నమూనా అవుతుంది? రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు, ఇవాళ